ఫస్ట్ ఈ మహారాష్ట్ర ట్రిప్ వచ్చేసి మనకు కంప్లీట్గా 1800 కిలోమీటర్స్ వచ్చింది అప్రాక్స్గా. సో నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనము హైదరాబాద్ నుంచి ఒక వెదర్ అయితే మస్తు కూల్ ఉంది, మొత్తం మబ్బులు పట్టేసి ఉన్నాయి. సో నాకు తెలిసి మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి వెళ్ళాము. మహారాష్ట్రలో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదంటే హరియారా ఫోర్ట్ ట్రెక్ చేయడమే. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నా. టైం అయితే ఎగ్జాక్ట్గా 5:30 అయితే అవుతుంది ఈవినింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మన మహారాష్ట్ర ట్రిప్ యొక్క బడ్జెట్ అయితే మాట్లాడుకుందాం. మొత్తం ఎంత అయింది మహారాష్ట్ర ట్రిప్ కన్నది. ఇంకోటి తీసుకొస్తున్నాం. అసలు వర్షం పడుతూనే ఉంది పొద్దున్న నుంచి. వీడియో తీద్దామని అనుకుంటున్నాం. వర్షం నాన్ స్టాప్ పడుతుంది, ఆగనే ఆగట్లే అసలు. పొద్దున్న నుంచి చూస్తున్నా అసలు వీడియో తీద్దాం అని చెప్పి. అసలు వీడియో తీద్దామని బయటకు వద్దామని అనుకున్నా, బట్ వర్షం అయితే పడుతూనే ఉంది నాన్ స్టాప్. అసలు పొద్దున ఎప్పుడో 8 o'clock నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం 5:40 అవుతుంది. ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 4:30 వరకు, లాస్ట్ ఒక 1 hour ముందే ఆగింది. 1 hour ముందు వరకు కూడా పడుతూనే ఉంది చిన్న చినుకులు. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే మన మహారాష్ట్ర ట్రిప్ మొత్తం 5 days అయితే మనం హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళాం మహారాష్ట్రకి. 5 days చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసినాం మనము. ఇవన్నిటికీ మన బండి మీద వెళ్ళి రావడానికి ఎంత అయింది బడ్జెట్, పెట్రోల్కి ఎంత అయింది, ఫుడ్కి ఎంత అయింది, రూమ్స్కి ఎంత అయినాయి, అన్ని డీటెయిల్గా అయితే మాట్లాడదాం ఈ వీడియోలో. ఏం లేట్ చేయకుండా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని. అండ్ నేను బడ్జెట్ వచ్చేసి ఎవ్రీ టైమ్ 4 విధాలుగా అయితే డివైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి పెట్రోల్కి ఎంత అయింది అన్నది. ఏ ట్రిప్కి వెళ్ళినా సరే, ఈ ట్రిప్ అని కాదు, మీరు ఏ ట్రిప్ అని వెళ్ళండి బండి మీద, ఫస్ట్ ఎక్కువ ఖర్చు అయ్యేది పెట్రోల్కి అవుతుంది. సో పెట్రోల్ తర్వాత రూమ్స్కి ఎక్కువ అవుతుంది. సో చాలామంది ఫుడ్కి ఎక్కువ అవుతుంది అనుకుంటారు, కానీ ఫుడ్కి అంత ఎక్కువ అయితే కాదు, మనం అనుకున్నంత అయితే కాదు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. మ్యాక్సిమం నేను బడ్జెట్లోనే తింటాను. నాకైతే ఫస్ట్ పెట్రోల్కి ఎక్కువ అవుతుంది, పెట్రోల్ తర్వాత రూమ్స్కి ఎక్కువ అవుతుంది, రూమ్స్ తర్వాత ఫుడ్ తర్వాత ఎక్స్ట్రాస్. లైక్ ఎక్స్ట్రాస్ అంటే ఇప్పుడు మనం ఏమైనా బండి ఏదైనా పెట్టి పార్కింగ్ ఛార్జెస్ కానీ లైక్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయి కదా, చిన్న 40-50 రూపీస్ అవి. సో మొత్తం 4 విధాలుగా అయితే డివైడ్ చేస్తాను నేను బడ్జెట్ అనేదాన్ని. మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటూ వద్దాం ఎంత అయింది ఏందన్నది. ఫస్ట్ ఈ మహారాష్ట్ర ట్రిప్ వచ్చేసి మనకు కంప్లీట్గా 1800 కిలోమీటర్స్ వచ్చింది అప్రాక్స్గా. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి షిరిడీకి వెళ్ళి, షిరిడీ నుంచి డైరెక్ట్ నాసిక్ అయితే స్టార్ట్ అయిపోయినాము. సో షిరిడీ నుంచి నాసిక్ వెళ్ళి, నాసిక్లో మన రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి డైరెక్ట్ మళ్ళీ నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళినాం. సో త్రయంబకేశ్వర్లో దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ రూమ్కి వచ్చేసినాం నాసిక్కి. డే 3 ఇలా అయితే అయిపోయింది. డే 4 వచ్చేసి పొద్దున్న లేచి మళ్ళీ నాసిక్ నుంచి హరియారా ఫోర్ట్కి వెళ్ళాం. హరియారా ఫోర్ట్ ట్రెక్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నాసిక్ నుంచి మాల్షేజ్ ఘాట్ సైడ్ అయితే వెళ్ళినాము. సో డే 4 అలా అయిపోయింది. డే 5 వచ్చేసి మాల్షేజ్ ఘాట్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి నాన్ స్టాప్ అయితే వచ్చినాం. ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి అయితే ఉంటుంది. ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి, లేదా నార్మల్ మన దీనికి ముందు వీడియోస్ అవే ఉంటాయి. 6-7 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినా, అయితే ఒకసారి చెక్ చేయండి. సో చాలా మంచిగా అయితే ఉంటుంది మహారాష్ట్ర. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, అన్ని మంచిగా క్యాప్చర్ అయితే చేసిన, ఏది మిస్ కాలే. మహారాష్ట్రలో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదంటే హరియారా ఫోర్ట్ ట్రెక్ చేయడమే. వీడియో అయితే ఇక్కడ పైన ఐకార్డ్స్లో అయితే ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. మన బండి ఈ ట్రిప్లో కూడా మంచిగా ఇచ్చింది మైలేజ్, 65-70 మధ్యలో ఇచ్చింది. అండ్ దీన్ని మైలేజ్ టెస్ట్ కూడా నేను ఎప్పుడు చెక్ చేయలేదు, త్వరలో దీని మైలేజ్ టెస్ట్ కూడా చేస్తాను ఎంత వస్తుంది ఏందన్నది. 1800 కిలోమీటర్స్కి మనకైతే ఫ్యూయల్ వచ్చేసి 3220 రూపీస్ అయితే పడ్డది. ఎవ్రీ టైం ఏదైతే పెట్రోల్ కొట్టిస్తానో అప్పుడు నోట్ ప్యాడ్లో అయితే రాసుకుంటాం. మొత్తం 3220 రూపీస్ మనకైతే ఫ్యూయల్కి అయితే పడ్డది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర నుంచి మన ఇంటికి రానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక రూమ్స్ గురించి మాట్లాడదాం. రూమ్స్ వచ్చేసి మనం 3 డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టేస్లలో ఉన్నాము. మహారాష్ట్రలో ఏమో రూమ్ తీసుకున్నాము, నాసిక్లో ఏమో హాస్టల్లో ఉన్నాము, మాల్షేజ్ ఘాట్ దగ్గర ఏమో టెంట్లో స్టే చేసినాం. వన్ నైట్ మొత్తం టెంట్లో స్టే చేసినాం. సో హాస్టల్, టెంట్ ఈ రెండు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు. మొత్తం 4 nights అయితే స్టే చేసినాం మనము. సో 4 nightsకి మనకి రూమ్స్కి వచ్చేసి ఎంత అయిందంటే 2679 రూపీస్ అయితే అయింది. 2679 ఓన్లీ రూమ్స్కి. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే ఇందులోనే నేను అన్ని ఇంక్లూడ్ చేసేస్తున్నా, లైక్ వాటర్ బాటిల్స్ కానీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో మనం బయట ఏమైనా స్నాక్స్ తిన్నా అన్ని ఇంక్లూడ్ చేసేసి టోటల్ అమౌంట్ అనేది చెప్తున్నాం మీకు. దీనిపైన అయితే యాడ్ చేస్తా ఇమేజెస్, చెక్ చేయండి. సో డే 1 ఎంత ఖర్చు పెట్టినాం, డే 2 ఎంత పెట్టినాం, డే 3 ఎంత పెట్టినాం, డే 4 ఎంత పెట్టినాం, దేనికి ఎంత పెట్టినాం అన్నది అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను స్క్రీన్ పైన, ఒకసారి చూడండి. సో మహారాష్ట్రలో అసలు నేను ఎక్కువ తిన్నదంటే పావ్ బజ్జీ, వడాపావ్, ఈ రెండే నేను ఎక్కువ తిన్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాడ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ డిన్నర్ వరకు ఓన్లీ పావ్ బజ్జీ, వడాపావ్. నాకు ఫుడ్కి వచ్చేసి 1989 రూపీస్ అయితే అయింది. సో ఇక 12 రూపీస్ అటు ఇటు రౌండ్ ఫిగర్ చేసి 2000 అయితే చేసేసేయండి. ఫుడ్కి నాకు 2000 రూపీస్ అయింది 5 daysకి. పర్ డేకి మనకి యావరేజ్గా 400 రూపీస్ అయింది. అంతే. ఎక్స్ట్రాస్ ఒక 1000 వేసుకోండి. అంటే చెప్పినా కదా పార్కింగ్ ఛార్జెస్ అవి ఇవి ఆడాడ. మనము ఇప్పుడు త్రయంబకేశ్వర్ వెళ్ళినప్పుడు మన లగేజ్, బ్యాగ్, హెల్మెట్ అన్ని బయట షాప్స్ కాడ పెట్టి వెళ్ళినాము.
అండ్ రిటర్న్ ఏమైనా ప్రసాదం తెచ్చేటప్పుడు అవన్నీ నేను వీటిలలో అయితే క్యాలిక్యులేట్ చేయట్లేదు. వీటికి ఒక సపరేట్గా ఒక 1000 రూపీస్ వేసుకోండి. మొత్తం మనకు వచ్చేసి ట్రిప్ టోటల్ కాస్ట్ డే నేను ఇట్లా రాసుకుంటా. మహారాష్ట్ర బడ్జెట్ డే 1, డే 2, డే 3 ఇవన్నీ నేను స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తా, చెక్ చేయండి. సో మొత్తం మనకు టోటల్ వచ్చేసి 8883 రూపీస్ అయితే అయింది. ఇక రౌండ్ ఫిగర్ 9000 వేసుకోండి. సో 5 డేస్కి మనకైన బడ్జెట్ మహారాష్ట్ర బడ్జెట్ 9000 రూపీస్ అయితే అయ్యింది. మీకైతే డీటెయిల్గా అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఇది మన మహారాష్ట్ర ట్రిప్ బడ్జెట్ మొత్తం అయితే 9000 అయితే అయింది. ఈ బడ్జెట్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. మళ్ళీ నాకు నెక్స్ట్ ట్రిప్ గురించి ఇంకొక వీడియో చేయాలని లేదు, ఇదే వీడియోలో చెప్పేస్తా. సో నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే మనము హైదరాబాద్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఒక షార్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. కర్ణాటక లోపలికి అయితే వెళ్తున్నాము. కర్ణాటకలో ఎక్కడ వెళ్తున్నాం అన్నది మీరు ఏమైనా కరెక్ట్గా గెస్ చేసి అయితే కామెంట్ చేయండి. గెస్ చేయకపోయినా పర్లేదు, ఈ వీడియో అప్లోడ్ అయిపోయినాక ఒక 3 డేస్లో ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. వెదర్ అయితే మస్తు కూల్ ఉంది, మొత్తం మబ్బులు పట్టేసి ఉన్నాయి. సో నాకు తెలిసి మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి వెళ్ళే తడిచిపోయి అయితే వెళ్తాం ఇంటికి. చిన్న పనులు కూడా ఉన్నాయి, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ పని వచ్చేసి ఈ బండి బ్యాక్ బ్రేక్ కొడుతుంటే సౌండ్ వస్తుంది. అసలు సర్వీసింగ్ చేపిలే నేను మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటి నుంచి. రేపు మనము ఒక షార్ట్ రైడ్కి వెళ్తున్నాం కాబట్టి బండి అయితే చూపిద్దాము. బ్యాక్ బ్రేక్ ఒకటి, అలానే ఇంజన్ ఆయిల్, చైన్ టైట్ ఇవి అయితే చేయించుకొని ఇంటికి అయితే వెళ్దాము. అది ఒక ఫస్ట్ పని. సెకండ్ పని వచ్చేసి ఫోన్ని మనము టెంపర్డ్ మారవాలి. సో మొత్తం చూడండి మన ఫోన్ అంతా పలిగిపోయింది. ఏమైందంటే నిన్న ఇంట్లో నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు పైకి వెళ్ళి కింద పడ్డది ఫోను. సో కింద పడగానే మొత్తం పైన టెంపర్డ్ అనేది పలిగిపోయి గ్లాస్ ఇట్లా బ్రేక్ అయిపోయింది. ఇట్లా ఫోన్ ఆపరేట్ చేసేటప్పుడు చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా గ్లాస్లో, అవి చేతికి గుచ్చుకుంటున్నాయి తమ్ముకి. సో ఇందాక అట్లనే ఒక చిన్నది అయితే గుచ్చుకుంది. పెయిన్ అయితే అది గుచ్చుకున్నట్టు కనబడిన కూడా కనబడలేదు కనీసం థమ్ ఫింగర్కి. బట్ పెయిన్ అయితే ఫుల్ వస్తుంది. అర్జెంట్గా ఫోన్ టెంపర్డ్ అయితే చేంజ్ చేసేద్దాము. ఇంకొక పని వచ్చేసి ఇంట్లోకి కూడా కొన్ని తీసుకొని అయితే వెళ్ళాలి. ఇవి 3 పనులు చేసుకొని వర్షం పడకముందే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇలా వర్షం పడ్డదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఇలా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా, బట్ వీడియో చూసేటోళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయరు. కానీ నేనైతే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా. అండ్ ఇప్పటి నుంచి కొత్తగా ఒకటి యాడ్ చేయాలి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం కాకుండా మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చకపోతే వదిలేసేయండి. సో కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ రైడ్లో అయితే కలుసుకుందాం మనము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాం. చలో బాయ్గా.